శ్రీమద్ రామాయణము బాలకాండ 13వ సర్గ. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరం పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానం కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. మీరందరూ ఈ యజ్ఞమునకు వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నింటినీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఈ కార్యక్రమమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చిన వారికి భోజన సదుపాయములు, వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికి ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమానంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధ పెట్టకండి. ఆ యజ్ఞమునకు కావలసిన పనులు చేయడానికి తగిన భోజన వసతి సౌకర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యం పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంత, నీవు ఈ యాగమునకు భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానములను పంపించు. మిథిలాధిపతి జనకునకు మనము బంధువు. ఆయనకు స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకొనిరా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధిపతి కేకయరాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదును కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్ళాడు. ఆయా కార్యక్రమములకు నియమించబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనుల్లో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యక్రమములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకున్న రాజులందరూ వారికి తోచిన రత్నములు, మనులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములు చేయించుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయము దశరథునికి చెప్పాడు. వశిష్ఠుడు ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధ యాగం ప్రారంభమైంది. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 13వ సర్గ సంపూర్ణం.